హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. మటన్ మసాలా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. దీని తయారీ విధానం ఒకసారి చూద్దామండి. మటన్ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం నేను జీలకర్ర, కర్బూజా గింజలు ఎండబెట్టుకున్న వేసుకున్నాను. 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకుందాం. ఈ కప్పుతో నువ్వులు వేసుకుందామండి. నువ్వులు కూడా చాలా బాగుంటుంది. కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు వేసుకుందామండి. కొంచెం ధనియాలు వేసుకుందాం. వీటిలోనే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చండి. వీటిని కొంచెం వాటర్ పోసి నానబెట్టుకుందాం. నానబెట్టుకుంటే తొందరగా నలుగుతాయండి. చక్కగా పేస్ట్ అవుతుంది. ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుందండి. దీంట్లోనే గసాలు కూడా వేసుకున్నాం. అందుకే ఇలా నానబెట్టుకుంటే మసాలా అంతా కూడా చక్కగా నలుగుతుంది. వీటిని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. మటన్ కర్రీకి మటన్ని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. కొంచెం పసుపు ఉప్పు వేసి చేసుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, మటన్లో ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి. కొంచెం పెరుగు కూడా వేసుకుందాం. పెరుగు కూడా వేసి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం మూత పెట్టి. నేను అల్లం వెల్లుల్లి చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, హోల్ గరం మసాలా అంతా మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టుకుందామండి. ఇది కూడా మిక్సీ పట్టుకుందాం. 6 విజిల్స్ అయినాయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసుకుందామండి. మటన్ ఉడికిపోయింది. 6 విజిల్స్ వచ్చినాయి కదా అండి. ఒకసారి రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి కూర. మటన్ ముందు మసాలా వేసుకుందామండి. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఉల్లిపాయలు ఇలా మగ్గించుకున్నాం కదా, దీంట్లో చిన్న టమాటా ఒకటి వేసుకుందాం. చిన్న టమాటా అండి, చాలు. ఇలాగా పీసెస్గా కట్ చేసుకొని ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇప్పుడు గరం మసాలా పేస్ట్ వేసుకుందాం. మసాలా రుబ్బి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ వేసుకుంటున్నాను. 3 స్పూన్ అయితే ఆ పేస్ట్ బాగుంటుందండి. ఈ మసాలా అంతా కూరకు పట్టేటట్టు కలుపుకుందామండి. ఒక 5 నిమిషాలు అరం వేసుకుందామండి. కారం, వాటర్ వేసుకుందాం. ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఆయిల్లో మసాలా అంతా మగ్గిపోయిందండి. ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకుందామండి. కారం కాస్త ఎక్కువే పడుతుందండి. మటన్ కర్రీ కదా, కారం కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మనం మటన్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. గ్రేవీ చక్కగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. చపాతీ కానీ చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్క నిమిషం కారం అంతా దానికి పట్టేలాగా ఒక్క నిమిషం మగ్గించుకుందాం. ఇప్పుడు 1 నిమిషం అయింది కదండి, ఒకసారి చూద్దాం.
ఆయిల్లో మగ్గింది కదండి, కారం అంతా మటన్కి పట్టి బాగుంటుంది. ఇలా మగ్గించుకుంటే ఒక్క నిమిషం. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. ఇలాగ ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అవుతుందండి. మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత చూద్దామండి. 5 నిమిషాలు అయింది కదండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. గ్రేవీ దగ్గర పడిందండి. గ్రేవీ దగ్గర పడుతుంది. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. మటన్ కర్రీలోకి కొంచెం కొత్తిమీర ఎక్కువే పడుతుందండి. కొత్తిమీర అంతా కూరలో కలిసేలా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా చిక్కబడుతుందండి. లేదు మీకు ఇలా సరిపోతుందంటే కొత్తిమీర వేసుకున్నాక 30 సెకండ్లు ఉడికించి దించేసుకోవచ్చండి. మీకు ఇలాగే గ్రేవీ కావాలనుకుంటే ఒక 2 నిమిషాలు అయితే ఇంకా కాస్త చిక్కబడుతుందండి. ఇవ్వండి, 2 నిమిషాలు అయింది కదండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉడికిపోయిందండి, గ్రేవీ దగ్గర పడింది. ఇలా దగ్గర పడితే సరిపోతుందండి. ఇది చల్లారేటప్పటికి ఇంకా చిక్కబడిపోతుందండి. గ్రేవీ చాలా బాగుంటుంది, టేస్టీగా. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే మసాలా గ్రేవీ కర్రీ, మటన్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుందండి. చిక్కగా గ్రేవీ వచ్చి బిర్యానీ కానీ ఏట్లకైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. చపాతీ, రోటీ వేటిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి, ఇలా రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి.